నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. దేశంలో 850కి పెరగనున్న లోక్సభ సీట్ల సంఖ్య ఇది మనకు లాభమా నష్టమా అనేది ఇప్పుడు ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం దేశంలో డీలిమిటేషన్ ఒక హాట్ టాపిక్గా మారింది. చాలా కాలంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని చెప్తున్న కేంద్రం ఆ ప్రక్రియను వేగవంతం చేసింది. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఈ నెల 16వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. దీని గురించి ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఎంపీలకు సమాచారం అందించింది. పునర్విభజనకు సంబంధించిన బిల్లు ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రాల్లో 815 వరకు లోక్సభ స్థానాలు పెరగనున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 35 వరకు స్థానాలు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య 543 నుండి 850కి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. లోక్సభలో దీనికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమాన్ని పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది. సీట్ల పెంపుతో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జనగణన తర్వాత అందులో వచ్చిన లెక్కల ఆధారంగా ఆ లెక్కల దామాషా ప్రకారం సీట్ల పెంపునకు అనుమతిచ్చే అవకాశం ఉంది. అయితే సీట్ల పెంపుకు అనుమతిస్తే ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే ఛాన్స్ ఉందని మొదటి నుండి దక్షిణాది రాజకీయ పార్టీల నేతలు ఆందోళన చేస్తున్నారు. దీంతో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ అసెంబ్లీ సీట్లు 50% పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రాతినిధ్యం యథావిధిగా కొనసాగే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. అయితే కేంద్రం తీసుకున్న డీలిమిటేషన్ నిర్ణయాన్ని కొందరు తప్పుపడితే మరికొందరు ప్రశంసిస్తున్నారు. డీలిమిటేషన్ జరిగితే అసలు సమాన ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉందా లేదని కూడా ఆందోళన చెందుతున్నారు. రాజ్యాంగంలో ఒక ఓటు ఒకే విలువ అని రాసి ఉంది. దాని ప్రకారంగా జనాభా పెరిగిన ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా వారికి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు ఎంపీల సంఖ్య కూడా పెరగాల్సిన అవకాశం ఉంది. అలా పెరగడం వల్ల పాలన మెరుగయ్యే ఛాన్స్ ఉంది. పెద్ద నియోజకవర్గాలను చిన్నవిగా విభజించడం వల్ల ప్రజాప్రతినిధులు తమ ప్రాంత సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది. దీనివల్ల జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. దీనివల్ల ఆ ప్రాంత ఎంపీలు తమ గొంతుకను పార్లమెంట్లో బలంగా వినిపించే అవకాశం ఉంది. అయితే దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం దీనివల్ల నష్టం జరుగుతుందనే వాదనలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లోని నాయకులు డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో దశాబ్దాలుగా జనాభా నియంత్రణను ఖచ్చితంగా అమలు చేశారు. కాబట్టి జనాభా ప్రాతిపదికన సీట్లను కేటాయిస్తే ప్రస్తుతం ఉన్నవే లేదా తగ్గే అవకాశం ఉంది. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర పెద్దగా ఉండకపోవచ్చు. దీనివల్ల దేశ రాజకీయాల్లో ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలే చక్రం తిప్పే అవకాశం ఉంటుంది. పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గితే కేంద్రం నుండి వచ్చే నిధుల కేటాయింపులు, అభివృద్ధి పథకాల కేటాయింపులో కూడా అన్యాయం జరుగుతుందని దక్షిణాది నేతలు భావిస్తున్నారు. ఇక బీజేపీ ప్లాన్ అని కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు పెరగడం వల్ల రాబోయే కాలంలోనూ తిరిగి తమ ప్రభుత్వమే రావాలని బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. అసలు వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా, ఇక్కడ మన రేవంత్ రెడ్డి కావచ్చు, పక్కన ఉన్నటువంటి విజయన్ గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మళ్ళీ తమిళనాడు సీఎం, ఇప్పుడు వాళ్ళు కూడా ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే అక్కడ ఉత్తరాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఈ ఏదైతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ ఉన్నాయో అప్పుడు వాళ్ళంత పెద్దగా పట్టించుకోలేదు. అక్కడ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. అదే దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఒకరు ఇద్దరు మాత్రమే కనాలనే ఒక ఇన్స్ట్రక్షన్ని పెట్టి అది మనోళ్ళు ఖచ్చితంగా ఫాలో అయ్యారు, మన దక్షిణాది రాష్ట్రాలు. సో అలా ఫాలో అవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి జనాభా తగ్గి ఉత్తర రాష్ట్రాల్లో జనాభా పెరిగింది. సో అదే జరిగితే అక్కడ ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తంలో ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే అక్కడ ఎంపీ సీట్లు పెరుగుతాయో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ సీట్లకు వాల్యూ లేకుండా పోతుంది. మన పట్టు అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద కోల్పోతామని ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. అపోజ్ చేసిన తర్వాత కూడా అదేవిధంగా ఇప్పుడు మనం ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నిజంగా ఆ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థాపించాలంటే అటు బీహార్ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ యొక్క పాత్ర చాలా కీలకమైంది. సో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఈరోజు అక్కడ కేంద్ర ప్రభుత్వం వారి యొక్క ప్రభుత్వాన్ని స్థాపించగలిగింది. సో అలాంటి ఛాయిస్ రావాలి, అలాంటి ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద ఉంటేనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, బీహార్ సంబంధించినటువంటి ప్రాంతాలకు డెవలప్మెంట్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో రేపటి రోజున నిజంగా కేంద్రంలో ఒక ప్రభుత్వం ఫామ్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు ఒకవేళ సహకారం అందిస్తేనే అక్కడ ప్రభుత్వం ఫామ్ అవుతుందంటే ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు చాలా చకచకగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి అవకాశాలు ఉండాలని నిజంగా
ఒకవేళ ఉత్తరాది రాష్ట్రాల సీట్లు పెరిగితే మా రాష్ట్రాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని కూడా చాలా మంది ఇక్కడ నుంచి వ్యతిరేకిస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పలుసార్లు మీటింగ్ అవ్వడం కూడా జరిగింది. కేరళలో ఇంతకుముందు మీటింగ్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ హైదరాబాద్లో మీటింగ్ పెడతారని కూడా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. దానికి రేవంత్ రెడ్డి గారే ముఖ్యంగా అధ్యక్షత వహించే అవకాశం కూడా ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి సమయంలో మరి ఒకసారి కేరళ ఎలక్షన్స్ కావచ్చు, తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, దానికి సంబంధించిన చర్చలు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ నిర్ణయం కావచ్చు, వాళ్ళు నిజంగా ఈ మధ్యలో ఎస్ఐఆర్ చేసి కూడా చాలా మందిని కూడా ఓటర్లను తొలగించినటువంటి పరిస్థితి. అక్కడ కోల్కతాలో చాలా మందిని ఓటర్లను తొలగించారు. దాదాపు నిన్న మొన్న కూడా చూసుకుంటే ఒక 5 కోట్ల నుంచి 10 కోట్ల మంది ఎవరైతే డబుల్ ఓటర్స్ కావచ్చు, ఎవరైతే చనిపోయిన వారు కావచ్చు, ఇట్లాంటి వారిని కూడా తొలగించడం జరిగింది. అయితే 2029లో రానున్నటువంటి రోజుల్లో 2029లో ఒకటే దేశం ఒకటే ఎన్నిక అనే ప్రతిపాదక మీద వాళ్ళందరూ కూడా ఒకటేసారి ఎలక్షన్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. 850 సీట్లకు ఒకటేసారి ఎలక్షన్ అంటే ఏ విధంగా జరగబోతుంది, గతంలో ఎప్పుడు జరగలేదు కాబట్టి ఏ విధంగా ఉండబోతుందో కూడా ఒకసారి చూద్దాం. అసలు ఏం జరుగుతుంది రానున్నటువంటి రోజుల్లో, ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే ఈ ఏదైతే 850 సీట్ల పెంపు సంబంధించినటువంటి అంటే 543 నుంచి 850కి పోతుంది కాబట్టి దీనిపై మీ అభిప్రాయం అంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి దిశ టీవీ.